హలో వ్యూవర్స్, వెల్కమ్ టు SMR అకాడమీ. ఖాకీ యూనిఫామ్ ధరించి పోలీస్ జాబ్ చేయాలనుకునే అభ్యర్థులందరికీ కూడా ఒక మంచి శుభవార్త. సెంట్రల్ గవర్నమెంట్ SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బోర్డు నుంచి దాదాపుగా 54,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 54,953 పోస్టులు, అంటే దాదాపుగా 55,000 కానిస్టేబుల్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే స్క్రీన్ పైన చూస్తుంది మీరు అఫీషియల్ నోటిఫికేషన్. సో ఇక్కడ ఉన్నటువంటి మనం కంప్లీట్ డీటెయిల్స్, ఎలా అప్లై చేయాలి, ఫీజ్ ఎంత పే చేయాలి, అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్స్ ఏంటి, అన్ని డీటెయిల్స్ కూడా, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాము. సో ఇక్కడ చూసినట్లయితే మీరు టాప్లోనే మనకి ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి మనకి 21/7/2018కి ఓపెన్ అవుతాయి, అంటే ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. సో అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి, క్లోజింగ్ డేట్ వచ్చేసి 28/2018, అంటే నెక్స్ట్ మంత్ 20 వరకు కూడా అభ్యర్థులందరికీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్లో చూసినట్లయితే ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. సిబిఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇది. సో ఈ ఎగ్జామ్ అనేది బైలింగ్వల్, అంటే ఇంగ్లీష్ హిందీలో మాత్రమే ఉంటుంది క్వశ్చన్ పేపర్, తెలుగులో ఉండదు. సో అభ్యర్థులు ఇది ఒకటి గమనించాల్సిన విషయం. అదేవిధంగా వచ్చినట్లయితే పే స్కేల్, శాలరీ అనేది 21,700 నుంచి 69,100 రూపీస్ వరకు కూడా పే చేయడం జరుగుతుంది. సో టోటల్గా మనకు 54,953 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే దాదాపుగా ఆర్ఆర్బి రైల్వే జాబ్స్ తర్వాత అంతటి ఎక్కువ పోస్టులు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా ఈ SSC కానిస్టేబుల్ పోస్టులు మాత్రమే. దాదాపుగా 55,000 పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ 10th క్లాస్ మాత్రమే. మీ 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా ఈ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. సో ఇక్కడ మన టేబుల్లో కేటగిరీ వైజ్గా, అదేవిధంగా డిపార్ట్మెంట్ వైజ్గా BSF, CISF, ఈ విధంగా ఇట్లాంటి డిపార్ట్మెంట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా ఏ విధంగా పోస్టులు ఖాళీగా ఉన్నాయో టేబుల్లో మనకు ఇవ్వడం జరిగింది. సో మేల్ ఫీమేల్కి ఇక్కడ సపరేట్ పోస్టులు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మేల్కి దాదాపుగా 47,307 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఫిమేల్స్కి వచ్చేసి మనకి 7,646 పోస్టులను కేవలం ఫిమేల్కి మాత్రమే ఇక్కడ రిజర్వ్ చేయడం జరిగింది. సో టోటల్గా మనకు 55,000 పోస్టులు, అంటే 54,953 పోస్టులు మనకు ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. సో ఇక్కడ మీరు పైన చూసినట్లయితే, సో ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్కి అప్లై చేసుకోవడానికి ఎంకరేజ్ చేస్తున్నట్టు కూడా మనకి నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఉమెన్ అభ్యర్థులకు ఇక్కడ దాదాపుగా 7,646 పోస్టులను రిజర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు కూడా లేదు. సో ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్, సో SC ST క్యాండిడేట్స్కి 5 years, అంటే మనకి ఇక్కడ ఏజ్ వచ్చేసి, ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years to 23 years వరకు ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఏజ్ లిమిట్ అనేది ఏ డేట్తో బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే 1/8/2018, అంటే ఆగస్టు, ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఆగస్టు 1వ తారీఖు వరకు అభ్యర్థులు 23 years ఉండాలి, 18 years క్రాస్ అయి ఉండాలి, అదేవిధంగా 23 years నిండి ఉండాలి. అయితే 23 years ఉన్న ఎక్కువ ఉన్నా కూడా ఇప్పుడు వివిధ కేటగిరీస్కి సంబంధించి, అంటే వివిధ క్యాస్ట్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టేబుల్లో మెన్షన్ చేశారు. SC ST క్యాండిడేట్స్కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. OBC క్యాండిడేట్స్ అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years. ఈ విధంగా వివిధ కేటగిరీస్ వాళ్ళకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో సపోజ్ ఒక అభ్యర్థి SC అంటే షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ టాప్ ఏజ్ లిమిట్ 23 + 5 28 years ఉన్నా కూడా ఒక SC అభ్యర్థి అప్లై చేసుకోవడానికి అర్హుడు. అదేవిధంగా ఇక్కడ ఈ నోటిఫికేషన్లో, అఫీషియల్ నోటిఫికేషన్లో ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మన తెలుగు స్టేట్స్లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్. సో తెలంగాణలో, తెలంగాణ రీజియన్లో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రీజియన్లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, ఇవి సెంటర్స్గా
ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు మీకు దగ్గరలో ఉన్న సెంటర్ని మీరు ఆప్షన్స్ అప్లై చేసుకునేటప్పుడు ఆప్షన్స్లో ఇవ్వడం జరుగుతుంది. మన SMR అకాడమీ ఛానల్లో ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా లైవ్లో మనకు చూపించడం జరుగుతుంది. ఆ వీడియోస్ వెంటనే రావాలనుకుంటే మన SMR అకాడమీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా మిగతా డీటెయిల్స్ ఇక్కడ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో మనకి ఈ రిక్రూట్మెంట్ అనేది టోటల్గా మనకు 3 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా థర్డ్ స్టెప్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, దీన్నే CBE అని కూడా అంటూ ఉంటారు. సో దీంట్లో మనకి టోటల్గా 4 పార్ట్స్ ఉంటాయి. ఒకే పేపర్ ఒకే ఎగ్జామ్ ఉంటుంది ఒకే టైం, కానీ దాంట్లో మనకి 4 పార్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్లో వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఇస్తారు, 25 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా పార్ట్ B వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. సో పార్ట్ Cలో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్. పార్ట్ D వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీ, సో 25 మార్క్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఈ పార్ట్ D ఇంగ్లీష్ హిందీ ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. అది అభ్యర్థి అప్లై చేసుకునేటప్పుడు ముందుగానే మెన్షన్ చేయవచ్చు. సో దానికి సంబంధించి ఆ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి ఈచ్ పార్ట్కి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. టోటల్గా మనకు 90 మినిట్స్ ఆఫ్ టైం ఇస్తారు. సో ఈ 90 మినిట్స్లో 100 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ డీటెయిల్స్ సిలబస్ కూడా ఇక్కడ మనకు పార్ట్ వైజ్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అభ్యర్థులు ఇక్కడ నోట్ చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఈ CBE ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకి మెరిట్ లిస్ట్ ఆధారంగా సెకండ్ స్టెప్కి పిలవడం జరుగుతుంది. సో ఈ సెకండ్ స్టెప్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో అభ్యర్థులు మేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో రన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రన్నింగ్లో అభ్యర్థులందరూ కూడా కేవలం 24 మినిట్స్లో 5 కిలోమీటర్స్ రన్ చేయాల్సి ఉంటుంది. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్స్లో, కేవలం 8.5 మినిట్స్లో 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ చేయాల్సి ఉంటుంది ఫిమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే. సో అదేవిధంగా ఈ సెకండ్ ఫేజ్లో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులను థర్డ్ టెస్ట్కి కూడా పిలవడం జరుగుతుంది. ఈ థర్డ్ టెస్ట్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. సో ఈ స్టాండర్డ్ టెస్ట్లో అభ్యర్థులు SC జనరల్ OBC క్యాండిడేట్స్ అయినట్లయితే మేల్ క్యాండిడేట్స్ 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫిమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 157 సెంటీమీటర్స్ ఉన్నా కూడా అర్హులవుతారు. ఒకవేళ అభ్యర్థి ST కేటగిరీకి చెందినట్లయితే, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి చెందినట్లయితే, మేల్ క్యాండిడేట్ అయినట్లయితే 162.5 సెంటీమీటర్స్ ఉన్నా కూడా అర్హులవుతారు. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ ST అయినట్లయితే 150 సెంటీమీటర్స్ ఉన్నా కూడా అర్హులవుతారు. సో ఈ విధంగా 3 స్టెప్స్ క్వాలిఫై అయిన వాళ్ళ అభ్యర్థులకు మెరిట్ లిస్ట్ ఆధారంగా మనకి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీరు చూస్తుంది అఫీషియల్ నోటిఫికేషన్. అదేవిధంగా ఇక్కడ మనకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయినట్లయితే 35% వచ్చి ఉండాలి. సో ఇది మినిమం కట్ ఆఫ్ మార్క్స్. మనకి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మినిమం జనరల్ ఎక్స్ సర్వీస్ మెన్ అయినట్లయితే 35% ఉండాలి. అదేవిధంగా SC ST OBC క్యాండిడేట్స్ అయితే 33% వచ్చినా కూడా కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా క్వాలిఫై అయిపోయినట్లే ఫస్ట్ ఎగ్జామినేషన్. సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఫీజ్ డీటెయిల్స్కి వచ్చినట్లయితే అభ్యర్థులు అందరూ కూడా జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు లేదా ఓబీసీకి సంబంధించిన మేల్ అభ్యర్థులు 100 రూపీస్ పే చేయాలి. ఉమెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అదేవిధంగా SC క్యాండిడేట్స్ మేల్ అయినా ఫిమేల్ అయినా, షెడ్యూల్ క్యాస్ట్ మేల్ అయినా ఫిమేల్ అయినా కూడా ఎటువంటి ఫీజు లేదు. ఓన్లీ జనరల్ OBC మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అది SBI చెల్లానా ద్వారా అయినా లేక ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా తో కూడా పే చేయవచ్చు అని ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో. సో అభ్యర్థులు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, క్లోజింగ్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 20 ఆగస్టు 20 వరకు కూడా
అర్హులైన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఓన్లీ 10th క్లాస్ మాత్రమే. సో ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ లేకపోయినట్లయితే, ఒకవేళ ఫిజికల్ స్టాండర్డ్స్ అయినా లేదా ఏజ్ లిమిట్ అయినా మీరు ఆల్రెడీ దాటిపోయి ఉంటే, మీ బ్రదర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరున్నా కూడా వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్ కూడా లబ్ధి పొందడం జరుగుతుంది. సో అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీరు మీ డౌట్స్ని టైప్ చేస్తే వీలైనంత త్వరలో మీకు సమాధానం రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఎక్కడ అప్లై చేయాలి ఆ వెబ్సైట్ యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలని కూడా త్వరలోనే మన SMR అకాడమీ ఛానల్లో, అదేవిధంగా సిలబస్ సంబంధించి, ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఈ అన్ని డీటెయిల్స్ కూడా త్వరలోనే మన SMR అకాడమీ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవన్నీ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావాలనుకుంటే మన SMR అకాడమీ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.